నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చెట్టినాడు స్పెషల్ అరసి ఉప్మా చేయటం చూద్దామండి. ఏం లేదండి, బియ్యపు రవ్వతో ఉప్మా చేయటమే. చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రొటీన్గా చేసే ఇడ్లీ దోశతో పాటు కొంచెం చేంజ్ కోసం ఈ ఉప్మాని ట్రై చేయండి. ఆరోగ్యకరం, అద్భుతమైన రుచి. చేయటం కూడా చాలా తేలికండి. మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో 2 కప్పుల పార్బాయిల్డ్ రైస్ తీసుకోవాలండి. ఇవి మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. దీనితో పాటు 1/2 కప్పు కందిపప్పు తీసుకోవాలి. నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. పార్బాయిల్డ్ రైస్ని పునుగుల సాపాడు అరసి అంటారండి. ఇక్కడ అందరూ ఈ బియ్యంతోనే అన్నం వండుతారు. మనం రైస్తో అన్నం వండుకుంటాం కదా, వీళ్ళైతే ఈ బియ్యాన్ని అన్నానికి యూస్ చేస్తారు. చాలా ఆరోగ్యకరం అండి, ప్రోటీన్స్ ఎక్కువ. షుగర్ ఉన్న వాళ్ళు ఈ బియ్యం తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. బ్రౌన్ రైస్ తినటం కష్టంగా ఉన్నవాళ్ళు ఈ బియ్యాన్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి అన్నం. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు వడకట్టి ఆరబెట్టాలి. ఇంట్లోనే ఆరబెట్టాలండి. 1/2 అవర్ ఆరబెడితే సరిపోతుంది, తడంతా ఆరిపోతుంది. బియ్యం తేమగా ఉండి పొడి పొడిలాడాలండి, తడుండకూడదు. బియ్యం ఆరిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేయాలండి, మెత్తగా కాకుండా బరకగా పల్సిస్తూ రవ్వలాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన రవ్వను బౌల్లోకి తీసుకోవాలి. రవ్వను వెంటనే యూస్ చేస్తే పర్వాలేదు, కానీ స్టోర్ చేయాలనుకున్నప్పుడు లైట్గా వేయించాలి. బాండీలో వేసి లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు లైట్గా వేయించాలి. ఉదయాన్నే ఈ ప్రాసెస్ అంతా చేసే టైం ఉండదు కదండి. మనం ముందే ఇలా వేయించి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఈజీగా చేసుకోవచ్చు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా ఈవినింగ్ అల్పాహారంగా కూడా చాలా కమ్మగా లైట్గా ఉంటుందండి. ఇది వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టాలి. ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు పాడవదండి, నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వ తీసుకొని దీంతో ఉప్మా చేద్దామండి. కుక్కర్లో 30 ml నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. లైట్గా వేయించి మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ కలర్కు వచ్చాక 2 తుంచిన ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి 2 సెకండ్లు వేయించాలి. 2 సెకండ్లు వేయించాక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, 2 పచ్చిమిరపకాయ చీలికలు, కప్పు బియ్యపు రవ్వ వేసుకొని తాలింపులో 2 నిమిషాలు వేయించాలి. తాలింపులో వేయించటం వలన ఉప్మా పొడి పొడిలాడుతుందండి. కొబ్బరి తురుము వేసాం కదా, దీని రుచి ఇంకా పెరుగుతుంది. ఎక్కువగా వేయించక్కర్లేదండి, ఆల్రెడీ వేయించిన రవ్వే కాబట్టి లైట్గా వేయించితే సరిపోతుంది. 2 నిమిషాలు వేయించాక 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కప్పు బియ్యపు రవ్వకు 2 కప్పుల నీళ్లు తీసుకోవాలండి, కొలత కరెక్ట్గా సరిపోతుంది. నీళ్లు పోసాక ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలపాలండి. ఉప్పు ఎక్కువ పట్టదండి, నేను ముందు వేసిన ఉప్పు సరిపోయింది, మీరు చూసుకొని వేసుకోండి. మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీయాలి. చూడండి, బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయింది. ఇలా ప్లెయిన్గా తినేసేయచ్చు, లేదా సాంబార్ చట్నీతో పాటు రోటి పచ్చళ్ళతో కూడా చాలా రుచిగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.